ప్రియులారా, ఈ బేతేలును గురించి మనం మొట్టమొదటగా ఆలోచన చేస్తే చాలా ఆత్మీయంగా ఉంది బేతేలు. బలిపీఠం ఉన్న బేతేల్, ఆరాధన ఉన్న బేతేల్, మందిరం ఉన్న బేతేల్, వాగ్దానం ఉన్న బేతేల్, దేవుడు దర్శనమిచ్చే బేతేల్ చాలా ఆత్మీయంగా ఉంది. తరువాత రానున్న దినాల్లో ఈ బేతేలు పూర్తిగా చెడిపోయింది. ఎంతగా చెడిపోయిందంటే దేవుడు అసహించుకునేంతగా చెడిపోయింది. దేవుడు ఇష్టపడలేనంతగా చెడిపోయింది. దేవుడు దానిని నాశనం చేయాలి అని నిర్ణయించుకునేంతగా చెడిపోయింది. మొదటి శతాబ్దంలో అపోస్తులుల కార్యం గ్రంథం 2వ అధ్యాయంలో ప్రారంభించబడిన సంఘం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ఆత్మీయంగా బలపడింది. ప్రేమ ఉంది, ఐక్యత ఉంది, సమాధానం ఉంది, సువార్త ఉంది, త్యాగం ఉంది, భారం ఉంది కదా. ఇక ఎన్నైనా చెప్పండి. మొదటి శతాబ్దంలో సంఘాలు విస్తరిస్తూ ఉన్నాయి. వారు కలిగి ఉన్న ఐక్యత, ప్రేమ, సమాధానాలను బట్టి, వారు కలిగి ఉన్న కూడికలను బట్టి, ఆరాధనను బట్టి అనేకులలో భయం పుట్టి ప్రభువుని నమ్మి దినదినము చేర్చబడిరి అనే మాట చూస్తాం. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ సంఘాల యొక్క ఆత్మీయత రాను 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 క్రీస్తు యేసు ప్రభు పునరుద్ధానుడై వెళ్ళిపోయిన తర్వాత మరలా యోహానికి దర్శనమిచ్చేసరికి సంఘాల పరిస్థితి ఎట్లా ఉంది? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో మనము ఇదే పరిస్థితి చూస్తాం. మారతావా? మారు, లేకపోతే అంతే తీసేస్తాను. ఆ స్థితికి వచ్చింది. బేతేల్ మొదట బాగుంది, తర్వాత చెడిపోయింది. సంఘాలు మొదట బాగున్నాయి, తర్వాత ఏమవుతున్నాయి? నెమ్మదిగా స్లోలీ ఆత్మీయతలో చల్లారిపోతూ ఉన్నాయి, దిగజారిపోతూ ఉన్నాయి. ప్రియులారా, అసలు మందిరం అనగా సంఘం, మందిరం యొక్క విలువలేంటి? మందిరం యొక్క ప్రాధాన్యత ఏంటి? నేను మందిరం అని పలుకుతాను, మీ మనసులో మాత్రం ఏది ఉండాలి? సంఘం అని ఉండాలి. నేను మందిరం అని పలుకుతాను, మీ మధ్యలో సంఘం అని ఉండాలి. మందిరం యొక్క ప్రాముఖ్యత ఎంత గొప్పదో యాకోబు 28వ అధ్యాయంలో కొన్ని సంగతులు చెప్పాడు. చూడండి, మందిరం యొక్క లేక సంఘం యొక్క ప్రాముఖ్యత, ప్రాధాన్యత, దాని విలువలు ఒక్కసారి గమనిద్దాం. 28వ అధ్యాయంలో అతడు నిద్ర లేచి ఆ స్థలంను గురించి 3 ముఖ్యమైన మాటలు చెప్పాడు. ఒకటి చూడండి, 17వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరమైనది. ఈ స్థలము ఎంతో భయంకరమైనది. ఏమిటి? దేవుడు దర్శనమిచ్చి, దేవుడు వాగ్దానం చెప్పి, దేవుడు మాట్లాడిన స్థలం, దేవుని వాక్కు వినబడుతున్న స్థలం ఎలాంటిదట? అతడికి దేవుడు మాట్లాడిన వెంటనే ఏం పోయింది? అది నిద్రపోయింది. ఇప్పుడు నిద్ర వస్తుంది. అప్పుడు నిద్రపోయింది, ఇప్పుడు నిద్ర వస్తుంది. ఉదయం పెట్టినా మీకు నిద్ర వస్తుంది, 2:30 గంటలకు పెట్టినా నిద్ర వస్తుంది, 7 గంటలకి రాత్రి కూట పెట్టినా నిద్ర వస్తుంది, అర్ధరాత్రి ఆడు పెట్టినా నిద్ర వస్తుంది, తెల్లవారుజామున పెట్టినా నిద్రపోయి బ్యాచ్ నిద్రపోతూనే ఉంటారు కదా. కానీ దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఖచ్చితంగా ఈ స్థలము ఎంతో భయంకరమైనది అని గ్రహించుకుని వస్తే మనకేం రాదు? నిద్ర రాదు కదా. నిద్ర రాదు. నిద్ర ఎందుకు వస్తుందంటే ఈ స్థలమును గూర్చి ఏముంది? భయం లేకుండా ఉంది. భయం లేకుండా ఉంది. ఎక్కువ అక్కడే నిలబడితే సమయం అప్పుడే నరవుతుంది. చూడండి, 16వ వచనం, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా దేవుడి స్థలమందున్నాడు అన్నాడు. నిశ్చయముగా దేవుడి స్థలమందున్నాడు అన్నాడు. సంఘము కూడుకునే స్థలం అది ఏదైనా కానివ్వండి, ఆ స్థలం ఎలాంటిది? ఇది ఎంతో భయంకరమైనది. నువ్వు అరుగు మీదే కూడుకుంటావో, ఇంటిలోనే కూడుకుంటావో, రోడ్డు మీదే కూడుకుంటావో, ఎక్కడైనా కూడుకో, అది ఎలాంటిది? ఎంతో భయంకరమైనది. అక్కడ భయం ఉండాలి.
అక్కడ మనుషులకు భయం ఉండాలి. ఎందుకు భయం ఉండాలి? 16వ వచనంలో చెప్పాడు, నిశ్చయముగా దేవుడు ఎక్కడ ఉన్నాడు అన్నాడు. మీరు పిల్లల్ని తీసురండి, నేను తీసుకురావద్దు అంటం లేదు, కానీ వాళ్ళు మీ అదుపులో పెట్టుకోవాలి. నేను ఒక చిన్న సలహా చెప్తాను, ఆ కాళ్ళకు గజ్జలు ఇంటికాడ తీసేసి రండి. ఆ కాళ్ళకు గజ్జలు ఉంటే వాళ్ళు నడిచినోడు ఏం చేయాలి, గొల్లు 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 అంటున్నాయి మందిరం అంతా కదా. ఆ శబ్దం మీకు ఎలా ఉంటుందో కానీ నాకు మాత్రం మహా ఇరిటేషన్గా ఉంటుంది. దేవుని మందిరంలో నిద్రపోతున్నామంటే దేవుడు ఇక్కడ నిశ్చయముగా ఉన్నాడు అని మర్చిపోతూ ఉన్నాం. రెండవది, ఆలస్యంగా వస్తున్నామంటే ఇక్కడ దేవుని లెక్కలేని స్థితిలో ఉన్నాం. చాలండి, పాటలు అయిపోతున్నా వస్తూనే ఉంటారు, ఆరాధన వాక్యం అవుతున్నా వస్తూనే ఉంటారు, రొట్టె ఇస్తున్నా వస్తూనే ఉంటారు కదా. ఎక్కడ 2-3 కూడి ఉన్నారో వారి మధ్య నేను ఉన్నాను. కోర్టుకు మీరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఈ పైగుండి కానీ తీసుకుని ఆయన చూసినా చూడకపోయినా, ఎవరో జడ్జి గారు చూసినా చూడకపోయినా నమస్కారం పెట్టి లోనకు రావాలి. గుండు పెట్టుకుని తీసుకుని కానీ వస్తే ఈ గుండీకి ఈ జుర్మానా ఎంతో తెలుసా? 5,000 రూపాయలు జుర్మానా వేస్తారు. గుండి తీసినందుకు జుర్మానా వేస్తారు, 5,000 రూపాయలు జుర్మానా కట్టాలి. ఆయన చూడడం మనల్ని, కానీ నమస్కరించి లోనకు రావాలి. అక్కడ ఎవడున్నాడు? జడ్జి ఉన్నాడు, న్యాయాధిపతి ఉన్నాడు కదా. ఆయనకంటే తీసిపోయాడా? ఈ నీతిగల న్యాయాధిపతి 9:30కి ఆరాధన అన్నప్పుడు ఆయన 9:29 వచ్చి కూర్చుంటాడు. మరి ఆయన తొక్కుకుంటూ వస్తారు, ఆయన గుద్దుకుంటూ వస్తారు. ఇలా చెప్తాను మీకు సామాన్యంగా అర్థం అవ్వాలి కాబట్టి. ఆలస్యంగా వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? పక్కకు జరుగుగానే వస్తున్నారు అన్నమాట. నిశ్చయముగా స్థలమందు దేవుడు ఉన్నాడని భయం మనం కలిగి ఉండాలి. దేవుని సన్నిధి అంటే దానికి గూర్చినటువంటి అవగాహన మనం కలిగి ఉండాలి కదండి. అవగాహన కలిగి ఉండాలి. ప్రార్థన చేసుకోండి, ప్రభువా నాకు ఈ బలహీనత ఉంది. ఏ బలహీనత? ఆలస్యంగా వచ్చే బలహీనత, నిద్రపోయి వచ్చే బలహీనత కదా. ఇక్కడికి వచ్చాక వస్తుంది అంటాడు ఒక ఆయనకి నిద్ర పట్టట్లేదని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు అంటండి. మీకు చెప్పానో లేదో మరి. వెళ్తే ఎన్ని మందులు ఇచ్చినా కానీ వాడికి నిద్ర రావట్లేదంట. డాక్టర్ గారు, మీరు ఎన్ని మందులు ఇచ్చినా తగ్గట్లేదు, నాకు నిద్ర రావట్లేదండి. నిద్ర మాత్రలు ఉంటాయి కదండి, ఎన్ని రాసినా ఎన్ని వేసుకున్నా వాడికి నిద్ర రావట్లేదు. డాక్టర్ గారు ఒక రోజున ఇలాగ వెళ్తున్నాడంట, ఇలా లోనకు చూశాడంట. అందరూ ఎలా ఉన్నారంటే నిద్రపోతున్నట్టు ఉన్నారంట. ఇక్కడికి కదలండి, మళ్ళీ మీరు ఇబ్బంది పడకండి. ఓ మందిరం అంటే వెళ్తుంటే అక్కడ నిద్రపోతున్నారంట అందరూ. అప్పుడు మరుసటి రోజున వీడు వెళ్ళాడంట, బాబు మీరు ఇచ్చిన మందులు ఏ పని చేయట్లేదు, మంచి మందురు అయినాను. మంచి మందు కాదు ఏం కాదు రే అబ్బాయి, పలానా చోట దేవుని మందిరం ఉంది, అక్కడికి వెళ్ళు, నీకు నిద్ర వచ్చేద్ది అన్నాడంట. ఆడు వచ్చాడు, వచ్చి కూర్చొని వెంటనే నిద్రపోయాడంట. ఇంటి దగ్గర నిద్ర రానోడికి ఎక్కడికి వచ్చింది? ఇంటి దగ్గర గంటల సేపు టీవీ దగ్గర మెలకోకుంటారే కదా. ఇలాంటి మాటలు, ఏ మాటలు అవి? చప్పటి మాటలు, సొల్లు మాటలు అన్నీ చెప్పుకోవడానికేమో నిద్ర రాదే కదా. ఒకరి గురించి చెప్పుకోవాలంటే గంటల తరబడి చెప్పుకున్నప్పుడు నిద్ర రాదే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమవుతుంది? నిద్ర. ఎంత బాధాకరం. నిశ్చయముగా దేవుడు ఎక్కడ ఉన్నాడు కదండి. నిశ్చయముగా దేవుడు ఎక్కడ ఉన్నాడు? మీకు సామాన్యంగా చెప్పే చాలాసార్లు చెప్పాం. ఉద్యోగానికి లేట్కి వెళ్ళాం, వ్యాపారానికి లేట్కి వెళ్ళాం, వ్యవసాయానికి లేట్కి వెళ్ళాం, ప్రయాణానికి లేట్కి వెళ్ళాం, స్కూల్కి పిల్లల్ని కూడా లేటుగా పంపించాం. ఎంత విచిత్రం అంటే మన పిల్లల్ని ఆలస్యంగా వచ్చేలాగా ఇప్పుడు నేర్పిస్తున్నామో తెలుసా. వారు చదువుకి వెళ్ళినప్పుడు కరెక్ట్గా పంపిస్తాం కదా, తర్వాత ఉద్యోగానికి వెళ్ళినప్పుడు కూడా కరెక్ట్గానే వెళ్తారు. కానీ ఆదివారం ఆరాధనకు ఆలస్యంగా వస్తున్నాం కదా మనం, వారు ఆదివారం ఆరాధన కూడా ఆలస్యంగానే వస్తారు. మీకు అర్థమైందా? పిల్లల్ని ఆటోమేటిక్గా మనమే వాళ్ళని ఏం చేస్తున్నాం, మందిరానికి ఆలస్యంగా వెళ్ళి ఏం పర్వాలేదు, అక్కడ ఎవరేమనరు. కానీ స్కూల్కి కరెక్ట్గా వెళ్ళి టైంకి అక్కడ ఏం చేస్తారు? పనిష్మెంట్ వేస్తారు కదా. పనిష్మెంట్ వేస్తారు. చూసారు? పిల్లల్ని ఉద్యోగానికి చదువుకి క్రమశిక్షణ నేర్పించాం, కానీ దైవ సన్నిధికి మాత్రం క్రమశిక్షణ నేర్పించలేకపోయాం కదండి. నిశ్చయముగా దేవుడు ఇక్కడ ఉన్నాడు అని నేర్పించాలి. అన్న తన కొడుకుకి అదే నేర్పించింది. ఇదిగో మనం వెళ్తున్న మందిరం ఉందే, ఆ మందిరం సామాన్యమైనది కాదు, అది మన ఇల్లు లాంటిది కాదు. అక్కడ ఎవరున్నారు? సైన్యములకు అధిపతియగు యెహోవా ఉన్నాడు. అక్కడ జాగ్రత్త అంది. అందుకని పాలు విడవబడిన సమూయేలు అక్కడికి రాగానే
ఆయనకి నమస్కారం పెట్టి దీనంగా ఉన్నాడు కదండి. మన వాళ్ళు మందిరంలో వదిలేదు మొత్తం కళ్ళదొక్కేస్తారు, అందరిని బైబిల్ చూడరు, పాటల పుస్తకం చూడరు. ఎందుకంటే అది బైబిల్ అని వారికి మనం నేర్పించాం, పాటల పుస్తకం మనం నేర్పించాం, అది దైవ సన్నిధాన్ని నేర్పించాం. అంత చిన్న వయసులోనే అక్కడ సైన్యంలోకి అధిపతి యెహోవా ఉన్నాడు, జాగ్రత్త అని నేర్పించింది. అందుకే అక్కడ మౌనంగా నమస్కారం చేశాడు చిన్నతనంలోనే కదండి. నిశ్చయముగా దేవుడు ఈ స్థలమందు ఉన్నాడు. అందుకని ఇది ఎంతో భయంకరమైన స్థలం. 17వ వచనంలో అన్నాడు, పరలోకపు గవిని ఇదే అన్నాడు. పరలోకపు గవిని ఇదే అన్నాడు. చూడండి, పరలోకానికి ఇప్పుడు మీరు మందిరంలోకి రావాలంటే ఆ గవిని అండి, పరలోకానికి వెళ్ళాలంటే ఇదే గవిని కదా. నేనే మార్గమును సత్యమును జీవం. యేసు ప్రభు మార్గం పరలోకానికి వెళ్ళడానికి. కానీ అందులో ప్రవేశించాలంటే ద్వారం ఏది? పరలోకమే, అది సంఘమే. సంఘం మనుషులను అనేక మందిని ఏం చేస్తుంది? తీసుకొస్తూ ఉంది, పరలోకంలోనికి తీసుకొస్తుంది. సంఘంలోనికి వచ్చాడంటే ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకానికి వెళ్తున్నాడు. సంఘము పరలోకపు ద్వారము అన్నాడు కదండి. సంఘం ప్రార్థిస్తే పాతాళ ద్వారములే నిలవనేరడు అన్నాడు. పరలోకపు గవినిది. సంఘం అంటే సామాన్యం కాదండి, పరలోకపు గవిని. 3 ముక్కలు చెప్పాడు కదండి. కీర్తన గ్రంథం 93:5 93:5 తప్పిపోవు యెహోవా ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అన్నాడు. అంటే సంఘానికి ఏముంటుంది? పరిశుద్ధత ఉండాలి. సంఘానికి పరిశుద్ధత ఉండాలి. సంఘానికి పరిశుద్ధత అంటే ఎవరికి ఉండాలి? మనకే పరిశుద్ధం. మనం పరిశుద్ధులమై ఉండాలి. నేను పరిశుద్ధుడను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి. ఆరాధించేవాడికి పరిశుద్ధత ఉండాలి కదా. మందిరానికి వచ్చేవాడికి పరిశుద్ధత ఉండాలి. సంఘం అంటే పరిశుద్ధమైన సంఘం, పరిశుద్ధుల సంఘము అన్నాడు దీన్ని, పరిశుద్ధుల సంఘం. అపవిత్రతకి చోటు లేని స్థలం ఇది. హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. బేతేలులో అతనికి ప్రత్యక్షమాయను. అక్కడ ఆయన మనతో మాట్లాడుచున్నాడు అన్నాడు. మందిరంలో ఏముంది? వాక్యం ఉంది, దేవుని వాక్యం ఉందండి. అక్కడ ఆయన మనతో మాట్లాడుచున్నాడు. మీతో మాట్లాడతాడు, నాతో మాట్లాడతాడు, సేవకులతో మాట్లాడతాడు, పెద్దలతో మాట్లాడతాడు, పరిచారకులతో మాట్లాడతాడు, సామాన్యులతో మాట్లాడతాడు. అర్థమైందండి. ఇక్కడ నిలవబడి ఎవరు మాట్లాడినా అది దేవుని వాక్కుగా తీసుకోవాలి, మనిషి వాక్కుగా తీసుకోకూడదు. అక్కడ ఆయన మనతో మాట్లాడుచున్నాడు. నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. అక్కడ ఏముంది? ఆ మొక్క చెప్పండి. ప్రార్థన ఉంది. మందిరంలో సంఘంలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. హిజ్కియాకు కష్టం వచ్చింది. సన్హెరీబ్ అనేవాడు యుద్ధానికి వచ్చినప్పుడు వాడు ఒక లెటర్ పంపిస్తాడు. ఆ లెటర్ తీసుకుని ఏం చేశాడో తెలుసా? తన ఇంట్లోకి వెళ్ళలేదు, మందిరంలోకి వెళ్ళి దాన్ని విప్పి యెహోవాకి ఎలాగున ప్రార్థన చేసిను అని ఉంటుంది. కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? మందిరానికి వచ్చాడు. హిజ్కియాకు కష్టం వచ్చినప్పుడు, దేశానికి కష్టం వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? దేవుని మందిరానికి వచ్చాడు కదా. మనకు కష్టం వస్తే దేవుని మందిరం మానేస్తాం. మనకని వాళ్ళకు ఉన్న తేడా అదండి. కష్టం వస్తే మానేస్తాం, ఇబ్బంది కలిగితే మానేస్తాం. నేను చెప్పే చిన్న సూత్రం చెప్తాను. ఒకవేళ మీరు ఆరాధన చేయడానికి వీలు లేనిది ఏదైనా ఉంటే ఆరాధన మానేయండి, కానీ మందిరం మానేయకండి. మీకు అర్థమైందా? మీ మనసాక్షి ఆరాధన చేయడానికి ఇష్టపడటం లేదు, మీకు ఏదో బలహీనత ఉందో, లోపం ఉందో, ఏదో ఉంది. మీరు ఏది మానేయాలి? బల దగ్గరికి రావడం మానేయండి, ఆరాధన చేయడం మానేయండి. కానీ మందిరానికి రావడం మానేయకూడదు. మందిరానికి వస్తే అక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. అక్కడ దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యం విన్నప్పుడే మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు అర్థమవుతుంది. దేవుని సన్నిధికి వస్తేనే, దేవుడు మాట్లాడితేనే మన లోపం ఏంటో తెలుస్తుంది, మన బలహీనత ఏంటో తెలుస్తుంది. వాస్తవంగా జరిగింది. మహా సువార్తికుడు, మంచి బోధకుడు,
వాక్యం చెప్తాడు, రూమ్లోకి వెళ్ళిపోతాడు. ఇంక ఎవరి వాక్యం ఎండైనా ఆయన వాక్యం చెప్తాడు, వెళ్ళిపోతాడు. ఎవరి వాక్యం ఎండవు. కొన్ని రోజులు పోయిన తర్వాత అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఎందుకో తెలుసా? అమ్మాయిని తీసుకుని అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఏంటి కనబడతలేదంటే అప్పటికే అమ్మాయితో సంబంధం ఉంది, అక్రమ సంబంధం. మందిరంలో కూర్చుని వాక్యం వింటే అతనితో దేవుడు ఖచ్చితంగా మాట్లాడేవాడు. తను బోధించడం నేర్చుకున్నాడు కానీ వినడం నేర్చుకోలేదు. వెళ్ళిపోయాడు. దారి అతనికి దారి తప్పిపోతున్నట్టు కనబడలేదు కదా. సాతానుడు ఎంత సులువుగా దారి తప్పిస్తాడో మీకు చెప్పాగా. మెయిన్ పట్టాల మీద వెళ్తున్న ట్రైన్ ఒకేసారి ఏమవుతుంది? లూప్ లైన్కి వెళ్ళిపోద్ది ఇలా మారుస్తే. సాతానుడు కూడా కొందరిని ఏం చేస్తున్నాడు? సులువుగా పాయింట్ కొడుతున్నాడు. పాయింట్ కొట్టగానే మెయిన్లో నుంచి అవతల దానికి వెళ్ళిపోద్ది అనమాట. వాళ్ళ క్షేమం కొరకు చేస్తారు, అది పక్కన వదిలేండి. కానీ సాతానుడు మనల్ని దారి తప్పించడానికి చేస్తున్నాడు. దేవుడు అక్కడ మనతో మాట్లాడుచున్నాడు. ప్రార్థనా స్థలం అన్నాడు, భయంకరమైన స్థలం అన్నాడు కదా, దేవుడుండు స్థలం అన్నాడు. ఇలాగ ఎన్నైనా